హలో ఎవ్రీవన్. మార్చ్ అయితే వచ్చేసింది. ఇంకా వింటర్ లాస్ట్ డేస్ అనమాట. కానీ స్నో అయితే పడుతూనే ఉంది మాకు. ఇలాగ వీకెండ్ రోజు గ్రోసరీకని బయటికెళ్తే చూడండి, మొత్తం చాలా చాలా స్నో ఉండిపోయింది. రోడ్స్ అంతా బ్లాక్ అయిపోయాయి. అండ్ ఇంకా చూడ్డానికైతే వ్యూ మాత్రం చాలా బాగుంది. ఇంకా స్నో పడుతూనే ఉందనమాట కంటిన్యూయస్‌గా. ఇంకా ఇంట్లో ఏముంటాము, కాసేపు అలాగా కాఫీ షాప్‌కెళ్ళైనా కూర్చుందామని చెప్పి వెళ్తే ఇలా ఉందనమాట. చూడండి ఎంత చక్కగా చిన్న బాబు వాళ్ళ నాన్నతో కలిసి స్నో క్లీన్ చేస్తున్నాడు. ఇంకా అందరిలాగా స్నో క్లీన్ చేసుకొని మెల్లిమెల్లిగా బయటికెళ్తారు గదా! చూడండి చెట్ల మీద మొత్తం అలాగా స్నో ఆగిపోయింది. చూడ్డానికి మాత్రం చాలా బావుంది. మీరు గూడా ఇలాగా యూఎస్ ఆర్ కెనడాలో ఉండి స్నోని ఎక్స్‌పీరియన్స్ చేస్తూ ఉంటే, ఈ స్నో ఎండ్ అయ్యే టైం ఎలా అనిపిస్తుందో తప్పకుండా షేర్ చేసుకోండి. మనం ఎప్పుడు సమ్మర్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తుంటాం గదా! సో, అందరూ స్నో అయిపోతుంది ఇంకా అన్న ఫీలింగ్‌లోనే ఉంటారు. అండ్ చాలా చాలా హ్యాపీగా గూడా ఉంటారు. ఎందుకంటే ఈ స్నోలో ఉండే పనులే చెప్పలేమసలు. క్లీనింగ్, బయటికెళ్ళడం కష్టం. చూడండి ఇలా పెద్ద పెద్ద ట్రక్కులు ఇవన్నీ ఉంటుంటాయనమాట మనం బయటికెళ్తే. అండ్ పిల్లలకి గూడా ఇవన్నీ వేసి తీసుకెళ్ళాలి. ఆల్‌దో వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు స్నో గేమ్స్. బట్ కొంచెం ఛాలెంజింగ్ అనే చెప్పాలి. అండ్ ఈరోజు చూసారా, చాలా స్నో ఉండిపోయింది. అండ్ క్లీన్ చేస్తున్నా కూడా స్లిప్పరీగా కూడా ఉన్నాయన్నమాట రోడ్స్. మోస్ట్లీ వీకెండ్ ఇలా ఉంటే చాలామంది తక్కువగా బయటకొస్తుంటారు. కానీ కిడ్స్ ఉంటే తప్పదు కదా! ఇంకా మనం వాళ్ళని ఒకసారి అలా బయటికి రైడ్‌కి తీసుకెళ్తే మంచిగా ఇంట్లో ఆడుకుంటారు. మొత్తం ఇంట్లో ఉండాలన్నా కష్టమైపోతుంది. అండ్ చూసారా, వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ ఇలాగ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ వీకెండ్ వాళ్ళ ఫ్రెండ్‌తో చాలా టైమ్ స్పెండ్ చేసింది సాషా. అండ్ దే ఆర్ వెరీ హ్యాపీ. ఇలా ఇద్దరు గ్రోసరీ స్టోర్‌కి తీసుకెళ్తే కార్‌లో కూర్చొని ఆడుకున్నారనమాట. దాన్ని ఒక్కదాన్ని కూర్చోబెడితే అసలెప్పుడు ఒప్పుకోదు. అండ్ ఇంకా మాకు కావాల్సిన ఐటెమ్స్ అవి తీసుకొని ఇంటికైతే బయలుదేరిపోయాము. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు కూడా సేమ్ స్నో పడుతూనే ఉందనమాట. ఇంక అసలు ఆగట్లేదు. ఈరోజు కంటిన్యూయస్‌గా 2 డేస్ ఉన్నట్టుంది. వన్ మోర్ స్ట్రేంజ్ థింగ్ ఏమనిపిస్తుందంటే, ఈ బర్డ్స్ అండ్ పీజియన్స్ ఇవన్నీ అవి చలికి ఎలా ప్రిపేర్ అయితే అర్థం కాదు. కొంచెం వెదర్ బాగుంది అన్నప్పుడు అవి బయటకొచ్చేస్తాయన్నమాట. అది ఇండికేషన్ ఈరోజు వెదర్ కొంచెం బెటర్‌గానే ఉందని. ఈ మెయిన్‌గా నేను కాస్ట్‌కోకి వెళ్ళినప్పుడు చూస్తాను, అక్కడ చెట్లవి తీగలు ఎండిపోయి ఉన్నా కూడా వాటిలలో నెస్ట్‌లుంటాయి. ఇట్స్ ఎ వండర్ అవి ఎట్లా సర్వైవ్ అయితాయి, మనమేమో ఇన్నిన్ని ఏసుకోవాలని. ఎనీవే, వి హ్యాడ్ ఎ గ్రేట్ డే. హ్యాపీ వీకెండ్ ఎవ్రీవన్.